నేను నారా లోకేష్ గారి దగ్గరికి కూడా వస్తాను. ఎందుకంటే గౌరవనీయులైనటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆయన తెలుగుదేశం పార్టీలో 2014 నుంచి 2019 వరకు మినిస్టర్గా ఉన్నటువంటి ఒక 5 సంవత్సరాల కాలం 4 సంవత్సరాల కాలంలో ఎప్పుడో మినిస్టర్. ఆయన మినిస్టర్ అంటే ఏంటండి? ఒక ప్రభుత్వాన్ని నడిపించేటువంటి చీఫ్ మినిస్టర్ తర్వాత చీఫ్ మినిస్టర్ లాంటివాడే కదా. నీకు ఇప్పుడేంటే పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకునేది, బోడి సమస్యలు, ప్రజా సమస్యలు తెలుసుకున్నావా? ఇప్పుడు పాదయాత్రలో చాలా పరిణతి చెందేవా? దేంట్లో పరిణతి చెందావు పాదయాత్రలో? మరి 2014 నుంచి 19 వరకు మినిస్టర్గా గాడిదలు కాసారా? గుడ్డుగుర్రానికి పళ్ళుదోమారా? ఏం చేశారు మినిస్టర్గా? మీరు ఏం చేశారు సార్? ఈ రాష్ట్ర ప్రజలకి మినిస్టర్గా మీరు, ముఖ్యమంత్రిగా మీ నాన్నగారు, ఈ రాష్ట్రంలో మంత్రిని సపోర్ట్ చేసి అధికారంలోకి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్, మీ ముగ్గురు రాష్ట్ర ప్రజలకి ఏం చేశారు మీ ప్రభుత్వంలో? మీ దగ్గర 5 సంవత్సరాల కాలం, ఒక ప్రభుత్వానికి, ఒక రాష్ట్రానికి 5 సంవత్సరాల కాలం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెంట్ ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఏ సెక్టార్ని మీరు అభివృద్ధి చేశారు? రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నదా లేదా? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పకుండా, రాష్ట్ర ప్రజలకి ఉపాధి కల్పించకుండా, రాష్ట్రంలో ఏ రంగాన్ని కూడా ఉపాధి రంగాన్ని తీసుకురాకుండా, ఏ రంగాన్ని కూడా డెవలప్ చేయకుండా, ఈరోజు రాష్ట్రంలో మేము మరలా ముఖ్యమంత్రి అయితే, మేము మరలా మంత్రి అయితే, మేము మళ్ళీ మీరు 2014 నుంచి 2019 వరకు చేసిన పరిపాలన తీసుకురాగలమని మళ్ళీ చెప్పగలరా మీరు? నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా మీ ప్రభుత్వాన్ని. మీ ప్రభుత్వం అంటే 2014 నుంచి 19 వరకు పరిపాలించిన మా ప్రభుత్వం అదే విధంగా మళ్ళీ పరిపాలిస్తుందని మీరు చెప్పగలరా? చెప్పలేకపోతే మీరు 2024లో మాకు ఓటేయండి, 2014 నుంచి 19 వరకు ఎలా పరిపాలించామో ఆ పరిపాలన మళ్ళీ మీకు తీసుకొస్తామని మీరు చెప్పగలరా? మీరు చెప్పలేకపోతే ఓటు మీరు ఆ విధంగా అడగలేకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పండి. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పండి. రాష్ట్ర ప్రజలకి మేము తప్పు చేశాం, 2014 నుంచి 2019 వరకు మేము దరిద్రంగా పరిపాలన చేశాం, రాష్ట్రాన్ని దోచుకున్నాం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సెక్టార్ని సర్వనాశనం చేశాం, అమరావతిని కేవలం మా యొక్క స్వలాభం కోసం వాడుకున్నాం, అమరావతి డెవలప్మెంట్ కోసం వచ్చిన నిధులన్నీ బొక్కేశాం, అమరావతిలో భూములన్నీ నొక్కేశాం, అమరావతిలో మాకు సపోర్ట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్కి కోట్ల రూపాయల భూములు ఇచ్చి ఆయన పార్టీ ఆఫీస్ కట్టుకోమని చెప్పాం, మమ్మల్ని సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్కి 100 కోట్ల రూపాయలు దోచిపెట్టినాం, మేము 1000 కోట్ల రూపాయలు దోచుకున్నాం, ఈ రాష్ట్రంలో దరిద్రమైన పరిపాలన చేశాం, ఇంకొకసారి మా తప్పులు తెలుసుకున్నాం, బుద్ధి వచ్చింది, మమ్మల్ని క్షమించండి, మాకు ఇంకొకసారి ఓటేయండి, ఇంకోసారి తప్పులు చేయమని చెప్పి రాష్ట్ర ప్రజలను అడగండి. అడగండి సార్. మీ ఇష్టం వచ్చినప్పుడు అధికారం వచ్చినప్పుడేమో మీ ఇష్టం వచ్చినట్టు అధికారాన్ని చలాయించటమా? కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టడమా? బీద బిక్కి రూపాయి 10 రూపాయి కట్టిన పన్నుల్లో నుంచి లక్షల కోట్ల రూపాయలు మీరు దాచుకొని, మీరు 1000 కోట్ల రూపాయలతోటి బిల్డింగులు కట్టుకొని, మీరు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, రాష్ట్రంలో ఏ రంగం అభివృద్ధి చేయకుండా 2019లో 23 సీట్లతోటి తోకముడి చేసి హైదరాబాద్ పారిపోయిన మీరు, మీ నాన్నగారు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారు సార్?